What's up YouTube? How's it going? Welcome back to the channel. ఇవాళ ఒక టోటలీ డిఫరెంట్ సెటప్ ట్రై చేస్తున్నాను. అగైన్ లావ్లియర్ మైక్ విత్ GoPro. దాన్ని మాత్రం పగడ్బందీగా ప్యాక్ చేసి పెట్టాను ముందు వెనక. యాక్చువల్లీ ఇది సోనీ లావ్లియర్ LV1 మైక్ అనమాట. సో అది స్టీరియో మైక్. ఇట్ హ్యాస్ 2 sides ఆఫ్ ఆడియో రికార్డింగ్, పైన కింద, లెఫ్ట్ అండ్ రైట్. యాక్చువల్లీ దానివల్ల వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, నా మైక్ బై డైరెక్షనల్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ క్యాచింగ్ అప్ సో మచ్ ఆఫ్ విండ్ నాయిస్. కానీ దాన్ని ఇప్పుడు పగడ్బందీగా ప్లాన్ చేసి ప్యాక్ చేసి మొత్తం డెడ్ క్యాట్ చుట్టేసి దానికి టేప్ వేసి పెట్టా. ఇప్పుడు కనుక మళ్ళీ నాయిస్ వచ్చిందంటే మాత్రం ఇంకా DJI Osmo Action 6 తీసేసుకోవడమే. వాట్ a బ్యూటిఫుల్ సన్ రైజ్ మ్యాన్. అగైన్ ఇలాంటి సన్ రైజెస్ కోసమే, ఇలాంటి సీనరీస్ కోసమే నేను రైడ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలాగా వితౌట్ ఇండికేటర్ కొంచెం గొర్రెగాళ్ళు అడ్డం వస్తూ ఉంటారు. మనం దానికి ఏం చేయలేము. వీడు ఇంకొక పాపిస్తేదవా. పొద్దున యాక్సిడెంట్, నాస్టీ షిట్. బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్. అసలు ఆ సన్ రైజ్, ఆరెంజ్ లైట్, ఎక్సలెంట్. ఆ ప్లెయిన్ రోడ్, బాబా అమేజింగ్. అసలు బోయిన్పల్లి దగ్గర రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు. మచ్ నీడెడ్. చాలా ఇరకాటంగా ఉంటుంది ఇక్కడ అసలు. మై గాడ్, ఐ డోంట్ లైక్ క్యాటిల్ బికాస్ అవి భయపడి నన్ను భయపెడతాయి భయ్యా. వంశీ ఈజ్ బిహైండ్ మీ. నేను వాడు S4 దాకా వెళ్ళొద్దామని ఇవాళ డిసైడ్ అయ్యాం. చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ కుదరట్లేదు. ఫైనలీ ఇప్పటి కుదిరింది. పాపం వాడి మిర్రర్ ఇరిగిపోయింది లెఫ్ట్ సైడ్. ఆ అసెంబ్లీ కూడా క్రాక్ వచ్చి, అల్యూమినియం అసెంబ్లీ, అది కూడా ఇరిగిపోయింది. సో నౌ హీఈస్ వితౌట్ మిర్రర్స్ అన్ఫార్చునేట్లీ. అదేమో ఆర్డర్ పెడితే 40 daysకి వస్తుందంట. Now he has to ride for a month or so without mirrors. ఎందుకు భయ్యా, ఎందుకు చదువుకున్న వాళ్ళ ఇట్లా అడ్డదిడ్డంగా రూల్స్ బ్రేక్ చేసి నడుపుతూ ఉంటారు. చిన్నగా నాకు పవర్ ల్యాగ్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ ఇట్స్ సర్వీస్. మొన్న పిచ్చి పెట్రోల్ కొట్టిన దగ్గర నుంచి ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది బండి. కొంచెం చూసుకోవాలి. అరే ఇండియన్ ఆయిల్ ఇక్కడ ఉంది. సరే ముందుకెళ్ళి కూడా చూద్దాం. $130, $120 ఈ స్పీడ్లో ఎంత విండ్ నాయిస్ వస్తుందో నాకు తెలియదు. విండ్ అయితే లోపల కొడుతుంది, బట్ ఇట్ హ్యాస్ టు బీ a little bit better than last time because అన్ని ప్యాక్ చేసి పెట్టాను కాబట్టి 100-120 పైన కూడా ఇట్ షుడ్ బి a little bit better.
వీనమ్మ ఈ నా కొడుకులు అసలు 95 పెట్టుకోవట్లేదు చెత్త. సరే పదా ఏముంది. $95 లేదు. ఆ హైవేలో ఉంటుందిలే. అది దాని పేరేంటి, హెచ్పి. చలో చలో. ఫ్యూయల్ లేదు ఇక్కడ, టైం వేస్ట్. ఇంకా టెటన్నా వెళ్ళి శుభ్రంగా అక్కడ హెచ్పి ఉంటుంది ఎక్కడో, ఆ సిద్దిపేట హైవేలో హెచ్పి ఉంటుంది ఎక్కడో, ఆడ కొట్టించుకోవడమే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ లేదు. ఇఫ్ యూ గైస్ హ్యావ్ బీన్ వాచింగ్ మై వీడియోస్, నేను S4 వెళ్ళడానికి, సిద్దిపేట వెళ్ళడానికి, షామీర్పేట లేక్ వెళ్ళడానికి, ఐ మీన్ ఆ హైవే వెళ్ళడానికి ఈ రూట్ ఎందుకు చూస్ చేసుకుంటానో తెలుసు. బట్ whoever is coming to my channel for the first time, well, ఇటు రైట్ సైడ్ టర్న్ తిరగంగానే మీకు అర్థమవుతుంది why I do choose this route అనేసి. We have a beautiful service road. Okay. End of the service road. Fun is done. So now we hit the highway. 130, 150 is jujube on this big hill. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ హైవే మీద. ఎప్పుడు ఎటు నుంచి వస్తాడో అస్సలు ఏం అర్థం కావట్లేదు బ్రో. అందరూ నాస్టీ ఫెలోస్ లాగా డ్రైవింగ్ చేస్తున్నారు. నల్సార్ యూనివర్సిటీ అంటే ఇటు సైడ్కి ఎప్పుడు వచ్చినా చూస్తూ ఉంటా. అసలు ఆ నల్సార్ యూనివర్సిటీ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే అసలు దేని గురించి అది, ఇస్ ఇట్ అ మెడికల్ యూనివర్సిటీ ఆర్ అన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, ఐ డోంట్ నో. బట్ యా, ఇఫ్ ఎనీవన్ నోస్ అబౌట్ ఇట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. నేను కూడా తెలుసుకుంటా. పవర్ లేదు ఇక్కడ కూడా. ఉంటుంది, ఒక దగ్గర కొట్టించా నేను లాస్ట్ టైం, ఒక దగ్గర కొట్టించా ఉంటుంది. ఇంకో ముందుకెళ్దాం పదా. అండ్ వన్ మోర్ రీజన్ వై వీ చూస్ దిస్ రూట్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ, ఇట్స్ వెరీ ప్లెజెంట్. మార్నింగ్ టైంలో రైడ్ చేయడానికి ఇంతకంటే బెటర్ రూట్స్ అయితే నాకు ఈ టైమ్స్లో ఐ డోంట్ నో. సర్ప్రైజింగ్లీ నిన్న రాత్రి నుంచి వర్షం లేదు. సో హ్యాపీగా మార్నింగ్ రైడ్ వచ్చి అందులో నుంచి అనుకుంటున్నాం 10 hours తీయాలి అని చెప్పి. బట్ వర్షాలు పడితే ఏం చేస్తాం, ఆల్రెడీ అది క్లీనింగ్కి ఎక్కువ, వాషింగ్కి తక్కువ స్టేజ్లో ఉందన్నమాట బండి. ఏం చేయాలో తెలీదు. ఇక ఈ రైడ్ అయ్యాక లెట్స్ క్లీన్ ఇట్ ఆల్ టుగెదర్ విత్ చైన్ క్లీనింగ్ యాజ్ వెల్ అని చెప్పి అనుకున్నా. థ్యాంక్ఫుల్ ఈరోజు
ఓకే వచ్చినాయి కెమెరా స్పీడ్ 300 కన్ను మూసి తెరిచేలోపు 2 కిలోమీటర్ దారుతుంది పోతుంది ఈ రోడ్లలో కొట్టలేమన్నా ఈజీగా 200 కూడా కొట్టేయచ్చు చాలు 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 వద్దు చాలా అన్నా కదా నీకు ఇక్కడ తీసేటప్పుడు పెట్రోల్ చుక్కలు పడతాయి అది ప్రాబ్లం 8, 10 1000 cc 7 లీటర్లు పట్టిందా అంతే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అంతే ఫైనలీ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ వచ్చింది కానీ ఇక్కడ ఎవ్వడు ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ పెట్టుకోవట్లేదు వేస్ట్ ఫిలోస్ వచ్చేసాం ఏముంది తొక్క ఇంకా కొంచెం దూరం వెళ్ళాల్సింది 7:30 ఫిష్ మ్యాన్ ఫిష్ 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 ఎక్కడైనా 95 ఉందారా మరి ఈడ కూడా 95 పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు మీరు అసలు డన్ విత్ బ్రేక్ఫాస్ట్ మావాడు ఇందాక ఇక్కడ కోక్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడ అనుకుని వేరే చోట కోక్ తీసుకుని పేమెంట్ ఇక్కడ కొట్టాడంట నౌ హీ హ్యాస్ టు టేక్ దట్ రీఫండ్ ఓకే చర్చలు ఫలించాయి ఆల్ గుడ్ అనవసరంగా గొడవలు వద్దు అనుకుని దిస్ ఈజ్ అవర్ సండే రిచువల్స్ నా సండే రిచువల్ either రైడ్ కానీ or else make a review video of any bike. So yeah, content creation మీద దిగాం కాబట్టి తప్పదు అన్నట్టు కాకుండా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఆనెస్ట్లీ ఐ ఎంజాయ్ క్రియేటింగ్ కాంటెంట్ సో అందుకే కొంచెం కష్టమైనా సరే అటు ఇటు కెమెరా యాంగిల్స్ మార్చి డిఫరెంట్గా స్టార్ట్ చేసి విల్ ట్రై టు మేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అందుకని 2024 ఎండింగ్లో అనుకుంటా దెన్ ఐ స్విచ్ మై జాబ్ అప్పుడు డ్యూక్ 390 మీద వచ్చాను సో దెన్ ఐ వాజ్ సేయింగ్ దట్ కంటెంట్ క్రియేషన్లోకి దిగుదాం అనుకుంటున్నాను అప్పుడు దిగాను మంచిగా ఐ వాంటెడ్ టు క్రియేట్ గుడ్ కాంటెంట్ గుడ్ క్వాలిటీ విజువల్స్ ఎట్సెట్రా అన్నీ సో అప్పుడు స్టార్ట్ చేసిన ప్రాపర్ జర్నీ ఇంకా ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు పుట్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ బికాజ్ ఐ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ సో దాన్ని వదిలేసి ఫుల్గా యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్లోకి అయితే దిగలేం కదా because that's my primary source of income. So coming back to the same highway, same topic, oka nostalgic feeling ochindi. It's not about money, bro. Whenever I'm trying to create content, it's not about money. It's about learning. It's about filmmaking. It's about creating something interesting ga untadi. I like it. That's why I invest so much on camera gear, everything. If you are also interested, starting nunchi money ani chase cheyakunda try to build a skill. A skill build ayyaka నీకు obviously automatic గా money వచ్చేస్తాయి. So yeah, that's what I'm trying to do right now. Let's go. నాకైతే ఒకటి అర్థమైపోయింది ఈ మైక్ సెటప్ స్టీరియో మైక్ సెటప్ అయితే పనిచేయట్లేదు
I think I should get some other lavalier mic, mono, single direction, అలాంటిది ఏమైనా చూడాలి. Because this stereo mic is definitely irritating. దీనికి ఏమన్నా డెడ్ క్యాట్ పెడదామంటే ఫ్లఫ్ విండ్ మఫ్ పెడదామన్నా డెడ్ క్యాట్ పెడదామన్నా సరిగా ఉండట్లేదు ఇది. సో విల్ థింక్ ఆఫ్ మేకింగ్ సమ్ చేంజెస్ టు ఇట్, ఆర్ ఎల్స్ ఇంకా అవ్వట్లేదు అంటే విల్ హ్యావ్ టు బై దట్ DJI Action 6. That shit is very expensive, man. అసలు హెల్మెట్ ప్రాబ్లమా లేకపోతే స్టీరియో మైక్ ప్రాబ్లమా అర్థం కావట్లేదు. స్టీరియో మైక్ అయితే నేను ఆల్మోస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ రెండిటికి డెడ్ క్యాట్ పెట్టి టేప్ వేసాను. స్టిల్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ నాయిస్. వెరీ డిసప్పాయింటింగ్, very disappointing. So yeah, that's it for this video, guys. Thanks for watching, and I'll see you in the next one. Ride safe.